సిలువను మోసి లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. సిలువను మోసి లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే. తల క్రిందులు శాంతినిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి, సమాధానమిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి, పాపిని క్షమించే యేసుక్రీస్తు ప్రభువారికి, పాపికి నిత్య జీవం ఇచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి, పరలోకం అనుగ్రహించే యేసుక్రీస్తు ప్రభువారికి, నిత్య జీవమైన యేసుక్రీస్తు ప్రభువారికి, త్వరలో తిరిగి రానైన యేసుక్రీస్తు ప్రభువారికి, జిందా ఖుదావన్ యేసు మసీహ్కి. యేసుక్రీస్తు ప్రభువారి నామములో సాయంకాల వేళలో మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దేవుని వాక్యములో ఏ విధంగా రాయబడుతూ వచ్చింది. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో. కాబట్టి కాలము సంపూర్ణమైంది. ఈ లోకంలో మానవ జీవితము కొంతకాలమే, కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారం భూలోకంలోని ప్రతి మనుషులు కూడా. కాబట్టి మానవ జీవితం శాశ్వత కాలం ఉండేది కాదు, కొద్ది కాలమే ఉంటుంది. కొద్ది కాలమే మానవుడు జీవిస్తాడు. ఆ తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన వారం ఎవరైనప్పటికీ, ఎంత గొప్పవారైనప్పటికీ. అయితే మానవుని ఆత్మకు చావు లేదు, అది నిత్యత్వము జీవిస్తుంది. ఇప్పుడు అట్లాంటి ఆత్మను దేవుడు మానవునికి ఇచ్చినాడు. కాబట్టి ఆత్మకు చావు లేదు. అందుకనే దేవుని వాక్యం రాయబడింది, మనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరుతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు వెళుతుందని దేవుని వాటిలో రాయబడింది. అంటే ఆత్మకు చావు ఉండదు. చనిపోయిన తర్వాత కొంతమంది పూడుస్తారు, కొంతమంది కాలుస్తారు, రకరకాలుగా చేస్తారు. అయితే ఆత్మకు మాత్రం చావు ఉండదు, అది యుగాలు ఉంటుంది. అయితే ఈ భూమి మీద మానవుడు ఏ స్థలానికి వెళ్ళాలో నిర్ణయించుకోవాలి. రెండు స్థలాలు అని బైబిల్ చెప్తుంది. ఒకటి పరలోకము, మరొకటి నరకము. కాబట్టి నరకం ఎవరికి, పరలోకం ఎవరికి అంటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి పరలోకము, యేసు ప్రభువును విశ్వసించిన వారికి మరి పాతాళము ఉందని బైబిల్ చెప్తుంది. ఈ సమయంలో ప్రేమగల దేవుడు భూలోకంలో మానవులందరినీ ప్రేమించి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా అతిథి కుమారుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. యేసు ప్రభువును అనుగ్రహించాడు ఈ భూలోకానికి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మానవ ఆత్మ నిత్యత్వంలో ప్రవేశిస్తుంది. ఆ విధంగా ప్రవేశించాలంటే యేసు ప్రభు వారు భూలోకానికి మానవుగా వచ్చి మన పన్నుల శిక్ష తాను అనుభవించి మన కొరకు ఆయన శిలువలో చనిపోయి సమాధి చేయబడి లేఖనముల ప్రకారం 3,000 మంది ఆయన సజీవులో తిరిగి వచ్చారు. కాబట్టి సత్యాన్ని ఎవరైతే విశ్వసిస్తారో నమ్ముతారో వారి పాపములు క్షమించబడతాయి. వారి యొక్క ఆత్మ యుగాలు నిత్య రాజ్యములో పరలోకములో ప్రభుతో కూడా ఉంటుంది. ఒకవేళ ఆయన విశ్వసించకపోతే మరొక స్థలము నరకమని బైబిల్ చెప్తా ఉంది. ఇది ఇక సాయంకాల వేళలో ప్రేమగల దేవుడు, ప్రేమగల రక్షకుడు ఈ గ్రామాన్ని ప్రేమించి సాయంకాల వేళలో తన యొక్క దివ్యమైన మాటలు మీకు అనుగ్రహిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం ఇది. మనిషి యొక్క మాటలు ఫలించవు, మనిషి యొక్క మాటలు జీవము లేదు. దేవుని వాక్యములు, దేవుని మాటలు జీవం ఉంది. ఆ జీవము ప్రాణమిచ్చినాడు
కరుణామయుడు నా కరుణామయుడు రండి రండి మీరందరూ రండి యేసుని యొద్దకు త్వరగా రండి 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 మీరందరూ రండి యేసుని యొద్దకు త్వరగా రండి యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకం నుండి భూమి మీదకి పంపబడినాడని, అలాగే ఆయన వచ్చిన ఉద్దేశం అంతా మరి ఎటువంటిదంటే మనుషులు నశించిపోవడానికి ఇష్టం లేదు. కాబట్టి బైబిల్ చెప్తోంది ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడి అనుగ్రహం మహిమను పోగొట్టుకున్నారని. ఆ పోగొట్టుకున్న మహిమను పరలోకం ముందున్న దేవుడే ఆలోచన చేసి ఒక ఆకారంలో వస్తే మరి ఏదో ఒక ఆకారంలో వస్తే మనం భయపడతామని మనుషుల రూపంగా దాసుని రూపం ధరించి రిక్తుడిగా తను తాను తగ్గించుకుని ఒక కన్య గర్భవతి కుమారుని కనును ఆయనకు యేసు అని పేరు పెట్టిద్దురు. ఆ యేసు అనగా రక్షకుడు. ఆయనే తన ప్రజలు పాపం నుండి ఆయన వారిని రక్షించును. యేసు అనగా రక్షకుడు. అనగా క్రీస్తు అనగా అభిషిక్తుడు అనగా పంపబడిన వాడు. ఆ పంపబడిన వాడు దేవుడు ఆ మన కొరకు ఏం చేస్తున్నాడంటే ఏ పాపమైతే మనం దూరం చేస్తుందో దేవుడు అనుగ్రహం మనం పొరగొట్టుకుంటూ వచ్చామో అదంతటి ఆయన సరిపోయాలని అంటే సమాధానాన్ని సంధి చేయడానికి మధ్యవర్తిగా వచ్చినాడు. ఆలోచించండి, ప్రతి విషయానికి మధ్యవర్తి అవసరం. ఒక వివాహం చేయాలంటే మధ్యవర్తి కావాలి, ఒక ఇల్లు స్థలం కొనాలంటే మధ్యవర్తి కావాలి, ఒక పొలం కొనాలంటే మధ్యవర్తి కావాలి. కాబట్టి దేవునికి మనుషులకి మధ్యవర్తి ఒక అవసరం. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. బైబిల్ ఇలా చెబుతుంది, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. కనుక మధ్యవర్తి ఏం చేయాలంటే ఉభయులను సమాధానపరచాలి. సమాధానం లేని పరిస్థితుల్లో యేసు ప్రభువారు మరి మన పాపముల కొరకే సమాధానపరచడానికి మానవాళి పాపమంతా కూడా ఆయన ప్రధానం మీద వేసుకుని ఆయన కలవరసంలో చనిపోవడానికి ఇష్టపడ్డాడు. కనుక వీలారా ఆయన మధ్యవర్తిగా వచ్చి సమాధానపరచబడటానికి ఇష్టపడ్డాడు. కనుక మనుషులు పాపం చేస్తున్నారు కనుక ఆ దేవుని దగ్గరికి సంధించడానికి అర్హత పోగొట్టుకున్నారు. ఆ సందర్భంలో యేసు ప్రభువారు మరి ఏ పాపమైతే మనుషులను దూరం చేసిందో, ఏ పాపమైతే ఒక మనుషుల ద్వారా పాపము ద్వారా మరణము మనుషులందరికీ సంప్రాప్తమైందని బైబిల్ సెలవిస్తా ఉంది. కాబట్టి ఆ మరణము ఆ పాపము అంతా కూడా పవిత్రుడు, నిష్కలంకుడు, నిర్దోషి, పాపుల్లో చేరక ప్రత్యేకమైనటువంటి వాడు, ఆకాశ మండలం గుండా కొనుకోబడినటువంటి వాడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాపాన్ని, మన చేసిన పాపాన్ని ఆయన భుజాల మీద వేసుకుని కలవరసంలో చనిపోవడానికి ఇష్టపడ్డాడు. నా అంతటా నేనే నా ప్రాణాన్ని పెట్టుకున్నాను, ఎవరో కాదు, కనుక నేను చనిపోవటం ద్వారా మీకు మంచిది అని చెప్పినాడు యేసుప్రభువు శరీరధారమైన దినాల్లో. ఆయన చనిపోయినాడు, చనిపోయిన నాకు జీవనం ఇచ్చినాడు. సమాధానం లేని సందర్భంలో మత్తయి సువార్త 11:28 పిలిచినాడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమర్థులారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని యేసుప్రభువు పిలుపునిచ్చారు. ఆ పిలుపును మేము అందుకున్నాం, మీరు కూడా అందుకోవాలని ఆశపడుతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించాలి. ఎందుకంటే మీరు మతం మార్చుకోమని మేము చెప్పటంలా, మతం కాదండి, మార్గం ఇది. యేసు అనగా మార్గము.
యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పినాడు. మార్గం అంటే దారి. మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎక్కడికి వెళ్తున్నామో అది గుర్తుపెట్టుకోవడానికి మార్గం. సత్యం అనగా మరి సత్యం అనేది యేసు దగ్గరే తప్ప మరో బుక్ మనకు దొరకలేదు. తరచి చూసిన అనేక లోపాలు అందరూ కనపడ్డాయి కానీ యేసులో ఏ లోపము లేదు. అందుకొరకే సత్యవంతుడైన. నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపిస్తారు అని ప్రభు ఒక సవాలు ఇస్తున్నట్లుగా వాక్యంలో రాయబడింది. కనుక పాపం లేని వాడు కనుక ఆయన సత్యవంతుడు. ఇక మూడోది జీవము. ఆ జీవముగా ఆయన జీవము మనకిచ్చినాడు. నా జీవమే మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు అని అన్నాడు. కాబట్టి ఆ జీవాన్ని మనం తీసుకున్నాం. మన రక్షణ పొందాలని దేవుడు ఆశించాడు. మీరారా యేసు ప్రభుని అంగీకరిస్తే మన పాపం అన్నింటికి పరిహారం ఉంటుంది. అప్పుడు మన నెమ్మది, సమాధానము దేవుని దగ్గర నుండి వస్తుంది. కనుక యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రంగా చేయడానికి వాక్యం వస్తుంది. మీరారా ఇంకా మీరు యేసు ప్రభు దగ్గరికి వచ్చి 2 మాటలు చెప్పండి. ఏం కాదు, మిమ్మల్ని ధనం అడగలేదు, ధాన్యం అడగలేదు, ఏమడగలేదు. అయినా మీరు హృదయం అడిగినాడు. ఎవరిని నా ఒక్కసారి ప్రభువా నేను పాపం నన్ను క్షమించు అని అనగలిగితే నీ హృదయం ప్రభు వస్తాడు. అప్పుడు నువ్వు నీ ఇంటి వారికి రక్షణ కలుగును. ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళాలి. మా ప్రియులు మరి పుస్తకాలు పంపుతున్నారు, తీసుకోండి, మీరు చదవండి, దేవుని గురించి తెలుసుకోండి. దేవుని యొక్క ఆశీర్వాదం మీకు, మీ కుటుంబాలకు, బిడ్డలకు కలుగును గాక. మీకోసం ప్రార్థన చేస్తాము. మేము ముందుకు వెళ్తాం. మత్తయి సువార్త 1:21 రాయబడుతూ ఉంటుంది. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు నందు నరుడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చునని లోకాసు వార్త 19:10 రాయబడుతూ ఉంటుంది. బైబిల్ శ్రమిస్తోంది. ఏలైనగా మనం ఇంకనూ బలహీనమై ఉండగా క్రీస్తు ప్రభు అయిన యేసు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు, పాపల కొరకు చనిపోయింది. లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడిన పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తా ఉంది. అన్ని పరలోక రాజ్యము అదుపడుచున్నది, మోక్ష భాగ్యము, జనన మరణము లేని స్థలంబు, జయించు వారికి సన్మస్థానం, పొందగోరు వారందరూ రారండి. విన్నారా, పొందగోరు వారందరూ రారండి. విన్నారా అన్నలారనే విన్న విందు నేడు, విన్నారా అక్కలారనే విన్న విందు నేడు, విన్నారా విన్నవింతునేడు, విన్నారా అక్కలారనే విన్నవింతునేడు. పాపలను క్షమించేసిన ప్రభువారికి, సంతోషము చేసిన ప్రభువారికి, సమాధానం చేసిన ప్రభువారికి, మోక్ష భాగ్యం చేసిన ప్రభువారికి, సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆ దేవాది దేవుడు నీ కొరకు ఈ భయంకరమైన శాపగ్రస్తమైన జీవితంలో నుండి, నాశనములో నుండి విడిపించడం కొరకై ఆయన తన హస్తమును నీ కొరకు చాపుచూ ఉన్నాడు. నాశనకరమైనటువంటి జీవితంలో జీవించుతున్నటువంటి వారి కొరకు, నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమనై ఉన్నదని వాక్యము సెలవిస్తుంది. ఏ విషయంలో నశించిపోయావండి అని మీరు ఒకవేళ ప్రశ్నించినట్లయితే, చాలా సందర్భాల్లో భయంకరమైనటువంటి పాపము చేత, అపవిత్రమైన కార్యకలాపాల చేత,
భయంకరమైనటువంటి నాశనకరమైనటువంటి వ్యసనముల చేత మనుష్యుడు నశించిపోతూ ఉండగా ఈ నాశన పాత్రుడైనటువంటి మనుషుని విడిపించుట కొరకై ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు ఉన్నతమైన స్థలమును విడిచిపెట్టి ఈ లోకమునకు వచ్చి సర్వమానవాళి పాపముల కొరకు తన ప్రాణాన్ని ప్రాయశ్చిత్తముగా శిలువ మీద యాగము చేసి ప్రతి ఒక్కరిని రక్షించుట కొరకై తన రక్తమును మనుష్యుల కొరకు దారిపోసి ఉన్నాడు. అందుకనే ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నాశనము నుండి విడిపించడానికి ఎవరైనా ఉన్నారంటే నాశన కోపమును జయించిన వారు కావాలని, లోకమును జయించిన వారు కావాలని మరి దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. ఎవరండి అది జయించినది అని అంటే, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు లోకమును జయించి అపవిత్రతను జయించి పాపము లేనివాడై నిష్కలంకుడై పవిత్రుడై ఈ లోకములో జయశీలుడిగా ఉన్నటువంటి వారు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. ఆయన మనల్ని రక్షించుట కొరకు, విడిపించుట కొరకు తన నీతి అను దక్షిణ హస్తమును నీ కొరకు నా కొరకు చాచుచూ ఉన్నాడు. రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనవైనను హిమము వలె తెల్లగా మార్చబడతాయని మారుస్తానని ప్రభు వారు చెప్తూ ఉన్నారు. నీ పాప శాప భారముల నుండి విడిపించుట కొరకు, విమోచించుట కొరకు ఆయన మహోన్నతుడైన దీనులను లక్ష్యపెట్టుట కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన దినమును మొదలుకొని 33.5 సంవత్సరములు ఈ లోకములో మనుషులుగా మానవుని వలె సంచరించచ్చు. అనేకులకు అద్భుతమైనటువంటి స్వస్థతలు జరిగించి, కుంటి వారిని నడిపించి, గుడ్డి వారికి దృష్టినిచ్చి, మోగవారిని బాగు చేసి, పక్షవాతం కలిగిన వారిని లేపి నడిపించి, చనిపోయిన వారిని సైతము బ్రతికించినటువంటి గొప్ప మహోన్నతుడైనటువంటి దేవుడు ఆయన ఈ లోకమునకు వచ్చాడు. వచ్చి నిన్ను నన్ను రక్షించుట కొరకు తన ప్రాణమును క్రయధనముగా చెల్లించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఇంకా ఎంతకాలము లోకాన్ని స్నేహిస్తావు నా ప్రియ సహోదరుడా? ఎంతకాలము పాపాన్ని స్నేహిస్తావు? ఎంతకాలము దుర్మార్గుడిగా జీవిస్తావు, దుర్మార్గురాలుగా జీవిస్తావు? ఎంతకాలము ఇంకా భయంకరమైన వ్యసనాక్రాంతుడిగా బ్రతుకుతావు? దాని నుండి విడిపించుట కొరకు దేవుని వాక్యము మిమ్మలను పవిత్రులుగా చేస్తుంది. ఆయన రక్తము మనలను పవిత్రులుగా మారుస్తుంది కనుక ఆ మహోన్నతుడైనటువంటి సర్వాధికారి అయినటువంటి దేవాది దేవుణ్ణి మీ సొంత రక్షకునిగా అంగీకరించి మీ శాపగ్రస్తమైన జీవితాల నుండి విడుదల పొందుకొని నెమ్మదిని సమాధానమును మీ కుటుంబాల్లో సమకూర్చుకోవాలని ప్రభువును బట్టి మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రభువా, మహోన్నతుడు అయిన మా తండ్రి, సర్వాధికారి, ఇంతవరకు ప్రభువా నీ మాటలను ప్రభు అనేక మందికి శబ్ద తరంగముల ద్వారా వినిపించడానికి ఇచ్చిన కృప కొరకు నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈ ఎండవేడిమును కూడా లెక్క చేయకుండా యవన బిడ్డలు నాయన అనేకమైన ప్రాంతాలకు ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి నీ రాజ్య సువార్తను ప్రకటించుట కొరకు పత్రికలు పంచుతూ ఉన్నారయ్యా. నాయనా, పగల ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా నీ బిడ్డలు మీరు కాయండి, దాయండి. నాయన, వెళ్ళుచున్న స్థలములన్నిటిలో కూడా అనేకులు నిన్ను అంగీకరించే కృపను దయచేయమని, ప్రయాసము వృధా కాకుండా మీ కృపలో జ్ఞాపకము చేసుకున్నామని యేసునా నడుచున్నా తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పక్షంగా మన స్థానంలో ఆయన పొందాడు. రోమపత్రిక 4:25 ఉంది, ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనల్ని నీతిమంతులుగా తీర్చుటకై తిరిగి లేపబడెను అని దేవుని వాక్యం సెలవుస్తుంది. అంటే మన అపరాధం కొరకు ఆయన చనిపోయాడు. మనల్ని నీతిగా తీర్చడానికి, రుజువు చేయటానికి ఆయన మరణంను సమాధిని జయించి తిరిగి లేచాడు. అపవాదిని జయించాడు. అపవాది స్వభావం ప్రతి మానవుల్లో ఉంది కనుకనే ఆయన అపవాదిని కూడా జయించి ఆ జయించిన విజయం మనకిస్తున్నాడు. ఇప్పుడు ఆయన విశ్వాసం ఉంచేవానికి, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వానికి ఏ శిక్షా విధి లేదని దేవుని వాక్యంతో తేటగా సెలవిస్తా ఉంది. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియమైన సహోదరి సహోదరుడా, యేసునందుకు వస్తావా? నీకు పాప క్షమాపణ ఉంది. యేసుప్రభువారి దగ్గరికి వస్తావా? నిత్య జీవం ఉంది. యేసుప్రభువారి దగ్గరికి వస్తావా?
నీకు పరలోక ఆనందం ఉంది. యేసుప్రభు వారి దగ్గరికి వస్తావా? నీ భారాలు, నీ వేదనలు, నువ్వు పిల్లల కొరకు, కుటుంబం కొరకు, రుణ సమస్యల కొరకు, ఏ సమస్య కొరకైనా నీవు మరి భారం భరిస్తా ఉండొచ్చు. అయితే పాపం నీ హృదయంలో ఉండగా నీ భారం పోదు. నీ పాపం యేసుప్రభు వారి దగ్గర ఒప్పుకున్నాక నువ్వేమడిగినా ఆయన ఇవ్వటానికి సర్వ సంపూర్ణుడిగా ఆయన ఉంటున్నాడు. పాపం నీలో ఉండగా నీ మనవి ఆయన వినపడదు, నీ ప్రార్థన ఆయన అంగీకరించడు, ఆలకించడు. ఎందుకంటే ఈ నా చేతులు రక్తంతో నింపబడ్డాయని దేవుడే చెప్తూ ఉన్నాడు. రండి మన వివాదం తీర్చుకుందాము. మీ పాపములు కెంపువలే ఎర్రనైనా హిమం వలె తెల్లబడతాయి. మీ పాపములు మరి రక్తం వలె ఎర్రనైనా గొర్రెపచ్చి వలె తెల్లబడతాయి అని దేవుడే పిలుస్తా ఉన్నాడు. ఎందుకు పిలుస్తూ ఉన్నాడు? మానవుడు దేవుడు సమాధానం పడితే అదే పరలోకం. ప్రియులారా, పరలోకం ఎక్కడో ఉందని అనుకోకండి. పరలోకం సమాధానం ఉంటే నీ కుటుంబంలో ఉంది, సమాధానం ఉంటే నీ భార్యభర్తల మధ్యలో ఉంది, సమాధానం ఉంటే నీ దేవునికి నీకు మధ్యలో పరలోకం ఉంది. ఆ పరలోకాన్ని నీవు నేను అనుభవించేవారు ఉంటాం. కాబట్టి ఉదయకాల సమయంలో పరలోకపు ఆనందాన్ని ఇవ్వటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు పిలుస్తూ ఉన్నారు. ప్రేమతో పిలుస్తూ ఉన్నారు, వేదనతో పిలుస్తూ ఉన్నారు. ఏలి ఏలి లామా సబక్తా, నా దేవ నా దేవ నన్ను ఎందుకు చేయి విడిచితువని కల్వరి శిలువలో కేక వేస్తూ ఆయన పిలుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు కూడా గొప్ప రక్షణ పొందుతారు. సువార్తలు ఇవ్వడానికి వెళ్ళినటువంటి సహోదరులు ఈ మధ్యకి తీసుకురావడం, ఈ మధ్య కాల సమయంలో మన పాటలు పాడుకుంటూ దేవుని మాటలు మధ్య తీసుకురావడానికి ప్రభు కృప చూపిస్తూ వచ్చినారు. ఈ విధంగా మరి రాజ్య సువార్తను, ఈ యొక్క శుభవార్తను మేము తీసుకునే కారణం ఏంటంటే ప్రభు ఇచ్చిన ఆజ్ఞ ఇది. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షణ పొందును, నమ్మని వానికి శిక్ష విధింపడును. యేసుక్రీస్తు వారు శిక్ష విధింపడానికి తిరుపతి రాలేదు, కానీ ప్రతి వ్యక్తి కూడా మారు మనస్సు పొంది దేవుని యొక్క మాటలు అనగా ప్రభు ప్రకటిస్తూ వచ్చినారు. ఏ మనుషుడు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. లూకాసు వార్త 19వ అధ్యాయము 10 ప్రకారము నశించి దాన్ని వెదక రక్షించకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరైతే క్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య జీవాన్ని, నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చినాడు. ప్రభు చెప్పిన మాట, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని లోకానికి ప్రకటిస్తూ వచ్చినాడు. మరి కాలము అంతమైపోతుంది, ఈ యుగాంతము అంతమైపోతుంది, కానీ మానవుడికి శాశ్వతమైన స్థలం ఇవ్వటానికి, శాశ్వతమైన జీవితం ఇవ్వటానికి, శాశ్వతమైన రాజ్యం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చినాడు. ఈ లోక రాజ్యాలు, ఈ లోక అధికారాలు, ఈ లోపల సమస్తం ఒక దినాన్ని గతించిపోతాయి. ఆకాశం గతించిపోతుంది, భూమి గతించిపోతుంది, పంచభూతాలన్నీ కూడా ఒక దినాన్ని నశించిపోతాయి. నశించినది ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన రక్షణ, దేవుడు నీకు కలిగించినటువంటి రక్షణ భాగ్యము నేను ఎన్నడూ కూడా నశించదు. కనుక దేవునితో పాటు నీకు పాలు నియమించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఎవరికి పాలు నియమపడుతుందంటే ఎవరైతే ప్రవేశించిన విశ్వాసం ఉంచుతారో విశ్వాసాన్ని బట్టి వారికి నిత్య రక్షణ. ఏమని విశ్వసించాలి అని? కనుక యేసు ప్రభుని నోటితో ఒప్పుకోవాలి. యేసు అనగా రక్షకుడు. కనుక నీ పాపము నుండి, నీ శాపగ్రస్త జీవితం నుండి, నీ అవిధేయత నుండి, అక్రమం నుండి, దుష్టత్వం నుండి, అపరాధం నుండి, అపవిత్రత నుండి నేను వేరుపరిచేది, కడిగి సిద్ధీకరించింది యేసు రక్తము. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరచును. ఆయన రక్తమే నీకు పవిత్రపరుస్తుంది. కనుక ఇది అమూల్యమైన రక్తం, ఇది నిర్దోష రక్తం, ఇది పాపంలో చేరక ప్రత్యేకమైనటువంటి రక్తం, అదే యేసు రక్తం. కనుక ఎవరైతే ఆయన యొక్క రక్తాన్ని కోరుకుంటారో వారి పాపములను కూడా క్షమించబడతాయి. కనుక నీ కొరకై నా కొరకై ఆయన శిలువలో వేలాడుతూ వచ్చినాడు. 6 గంటలు శిలువ వేలాడుతూ వచ్చినాడు. మంచి గాయాలు పొంది వచ్చినాడు. కాళ్ళలో, చేతుల్లో, తలలో ముళ్ళు కిరీటం, పక్కన బల్లిపు పోటు. ఆయన వీపంతా కూడా కొడాలతో మరి దుమ్మివేస్తూ వచ్చినారు.
ఈ నిమిత్తం అంటే నీ నా నిమిత్తం, నీ నా పాప నిమిత్తం, నీ నా దోష నిమిత్తము అని నలుగొట్టబడుతూ వచ్చినాడు. ఆయన యొక్క ప్రాణము నీ కొరకే నా కొరకు దారిపోస్తూ వచ్చినాడు. కనుక యేసు ప్రభు నోడు తప్పుకోవాలి, హృదయమందు విశ్వసించాలి. ఏమని విశ్వసించాలి? యేసు ప్రభు దేవుని కుమారుడని, ఆయన ద్వారా పాప క్షమాపణ ఉందని, ఆయన నీ నా పాపల మధ్య ఆయన మరణించినాడని, సిలువ పెట్టాడని, సమాధి చేపట్టాడని, 3వ దినాన్ని పునరుత్థానం చేసినాడని, మరలా ఆయన తీసుడు రాబోతుని విశ్వసించినట్లయితే నీకు రక్షణ భాగ్యం అనడానికి ఇష్టపడుతూ వచ్చినాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34 వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు కనుక మరి ప్రాంతానికి, రంగుకి మరి మరి మన ఇటువంటి తారతమ్యం లేదు. కనుక ఎవరైతే ఆయన విశ్వసిస్తారో వారందరూ కూడా ఆయన ప్రభువు, కనుక ఆయన అధికారి, కనుక ఆయన దేవుడు. కనుక అపోస్తుల కార్యం 10:35 ప్రకారం ప్రతి జన్మలో నుండి ఆయన ప్రతి జన్మలో నీతిగా నడుచుకుని ఆయన నీతిగా నడుచుకుని ఆయన అంగీకరించును. ఎవరైతే ప్రతి జన్మలో ఆయనకు భయపడి నీతిగా నడుచుకుంటారు, ఎటువంటి నీతి? దేవుని నీతి. కనుక ఆ నీతి నువ్వు ధరించుకోవాలి. కనుక ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడు, ఆయన మనకు నీతి అయినాడు, ఆయన మనకు పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన మనకు విమోచకుడై ఉన్నాడు. కనుక నీ నా పాపములు ఆయన తుడిచివేసిన వాడు ఉన్నాడు. నన్ను ఈ దుష్టలోకంలో మరి జీవిస్తున్న ప్రతి మానవు కొరకు ఆయన మరణిస్తూ వచ్చినాడు. ప్రతి దుష్టత్వ నుండి నేను మళ్లించి నేను ఆస్వాదించడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చి. నిజమైన ఆస్వాదం ఏంటంటే నీలోని దుష్టత్వాన్ని, పాపాన్ని, చెడుతనాన్ని ఆయన రక్తమే కలుగుతుంది. కొడు లెక్క మరి మేకల యొక్క రక్తం నేను శుద్ధీకరించేది, కానీ యేసు రక్తమే నేను శుద్ధీకరిస్తుంది, విమోచిస్తుంది. నువ్వు ఆయన విశ్వసించినట్లయితే నీకు రక్షణ ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల దినము. నేడు అనే సమయం ఉండగానే ఆయన ఎదుగు వచ్చినప్పుడు నీ పాపలను పరిహరించి ఉంటాడు. గతంలో నేను కూడా అటువంటి పాపంలో, దుష్టత్వంలో, దుర్మార్గంలో జీవించిన వాడిని ప్రభు నన్ను దర్శిస్తూ వచ్చినాడు, ఆయన వాక్యంలో దర్శిస్తూ వచ్చినాడు. యేసు ప్రభుని అంగీకరించినాను. ఎప్పుడైతే అది చేస్తున్న నా పాపలన్నీ కూడా శుద్ధీకరించినాడు. నా హృదయంలో శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని అని అనుభవిస్తూ వచ్చినాడు. ఈ నెమ్మదిని, శాంతిని పొందుకుని నేను మరి దేవుని సాక్షిగా దేవుని మాటలు వస్తూ వచ్చినాను. కనుక ఎవరైతే మరి ఆయన విశ్వాసం ఇస్తారో ఆయన రక్షించడానికి ఇష్టపడేవాడుగా ఉంటాడు. కనుక ఈ రక్షణ భాగ్యము నీ ఎదుగు పంపబడుతూ వచ్చింది. కనుక యేసుప్రభు మాటను లక్ష్యం ఇచ్చినట్లయితే ఆయన నిత్యరాజ్యం ఇవ్వడానికి అనిష్టపడి ఉంటున్నాడు. కానీ హృదయంలో చెప్పని ఆసక్త్యము, మహిమాయుతుల సంతోషాన్ని నీ హృదయంలో ఇవ్వడానికి అనిష్టపడుతూ వచ్చినాడు. ప్రియ సోదరులారా, మా సోదరులు ఎదుగు వస్తున్నారు, పత్రిక తీసుకోండి, నేను దాన్ని చదవండి, దేవునికి సత్యాన్ని తెలుసుకుని యేసు ప్రభువును అంగీకరించండి. నేను ప్రభువుని విశ్వాసం ఇచ్చినట్టయితే నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుదురు. మీ కొరకై మా సోదరులు ప్రార్థన చేసి మేము ముందుకి వెళతాము. నామం
ఈ గ్రామాన్ని ప్రేమించిన యేసుప్రభు వారికి, ఎంత ఘోర పాపలను క్షమించే యేసుప్రభు వారికి, పరలోకం ఇచ్చే యేసుప్రభు వారికి, సమాధానం ఇచ్చే యేసుప్రభు వారికి, శాంతిని ఇచ్చే యేసుప్రభు వారికి, నీ పాపం పోవాలంటే, ఈ త్రాగు నుండి విడిపించబడాలంటే, నీకు శాంతి సమాధానం కావాలంటే, నిత్య జీవము కావాలంటే, మోక్ష రాజ్యము కావాలంటే, రాజబోతులు మార్చిన యేసుప్రభు వారికి, నరహంతకులు మార్చిన యేసుప్రభు వారికి, కుష్ఠరోగులు శుద్ధులుగా చేసిన యేసుప్రభు వారికి, కుంటువాన్ని నడిపించిన యేసుప్రభు వారికి, చనిపోయిన వారిని లేపిన యేసుప్రభు వారికి, మసీకే. మా ప్రియమైన స్నేహితులారా, ఈ సాయంకాల వేళలో ఈదిగా మీ గ్రామానికి వచ్చి ఈదిగా పాటలు పాడుతూ జైలు చెప్తూ రావడం గల కారణము, పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని మాటలు ఈ విధంగా తెలియపరుస్తున్నాయి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో ఈ విషయాలు రాయబడ్డాయి. పుట్టినది మొదలుకొని కుంటిన ఒక మనుష్యుడు శృంగారమున దేవాలయ ద్వారమునద్ద భిక్షము కొరకే కూర్చుండి భిక్షం అడుకుంటా జీవిస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి ఇంచుమించుగా 40 ఏళ్ల కంటే ఎక్కువ వయసు అదే స్థితిలో ఉన్నాడు. ప్రియులారా, చుట్టువారుగా 2 కాళ్ళు కూడా పనిచేయని స్థితిలో 40 ఏళ్ల కంటే ఎక్కువ వయసు భిక్షం ఎత్తుకుంటూ బ్రతికాడు. ఇట్లాంటి వ్యక్తిని దైవజనులు పేతురు, యోహాను గారు ఆ వ్యక్తిని దర్శించడం జరిగింది. అయితే ఆ వ్యక్తి వారైతే ఏమైనా దొరుకుతుందని ఆశతో వారిని భిక్షం అడిగాడు. వారైతే ఆ వ్యక్తులు ఈ విధంగా చెప్పారు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని మాకు కలిగిందే మీకు ఇస్తున్నాం, నజరులను యేసుక్రీస్తున్నాము లేచినాడు అని ఆ వ్యక్తితో దైవజనులు ఆ మాట చెప్పారు. చూడండి, నజరులను యేసునామము ఆ వ్యక్తిని బాగు చేయగలిగింది. ఆ వ్యక్తి కుంటతనాన్ని పోగొట్టగలిగింది. ప్రియులారా, భిక్షణ కొరకు అడుక్కునే ఆ వ్యక్తిని, 2 కాళ్ళుగా లేని ఆ వ్యక్తిని దైవజనులు నజరుడైన యేసు ప్రభు నామాన్ని ఉచ్చరించి ఆ వ్యక్తిని చేపట్టి లేపారు. వెంటనే వాని పాదములు చీలమండలు బలం పొంది దిగ్గున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు దేవాలయానికి వెళ్ళారు. ప్రియులారా, ఎంతెట్లా జరిగింది? మాయమంత్రాలు కాదు, నజరుడైన యేసు నామము ఆ వ్యక్తిని బాగు చేయగలిగింది. అంటే యేసు ప్రభు యొక్క నామం ఎంత శ్రేష్టమైందంటే, యేసు అనే పేరు ఈ భూ సంబంధమైన కాదు. యేసు అనే పేరు ఎవరైనా పెట్టలేదు. పరలోకము నుండి దేవదూత గాబ్రియల్ దేవదూత ఆ నామాన్ని ప్రకటించింది. ఆయనకు యేసు అని పేరు పెడతావు. యేసు అనగా రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించిన కనుక ఆయన యేసు అని పేరు పెట్టారు. కానీ యేసు నామములో పాపికి క్షమాపణ ఉంది, యేసు నామములో రోగికి స్వస్థత ఉంది. ఇట్లాంటి గొప్ప శక్తి యేసు ప్రభు నామానికి ఉంది. కాబట్టి యేసు ప్రభు నామము ఎంతో శ్రేష్టమైంది. ఒక మతానికి, ఒక కులానికి చెందిన కాదు ఇది. యేసు ప్రభు జన్మించిన ఎక్కడంటే యెరూషలేములో, యూదా బెత్లెహేములో, భూమధ్యపురములో. ఆయన ప్రపంచానికి మధ్యలో ఉన్న మహాపట్నంలో ఆయన జన్మించాడు. దాని అర్థం ఏంటంటే ఆయన ప్రపంచానికి చెందిన దేవుడు, ప్రపంచం అంతటికైనా చాలిన దేవుడు. కాబట్టి ఆయన
ప్రపంచానికి మధ్యలో జన్మించాడంటే మన అందరికీ చాలని దేవుడు. దేవుడు చెప్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ప్రపంచంలోని ప్రతి మానవుడికైనా ప్రభువు, రక్షకుడు. కానీ ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముతారో వారికి ఆయన రక్షకుడు అని బైబిల్ చెప్తుంది. ఈ సాయంకాలం వేళలో యేసు ప్రభు వారు నీ నా కొరకు రక్షణను సిద్ధపరిచాడు. దేనికి రక్షణ? ఎవరికి రక్షణ? అపాయంలో ఉన్న వారికి రక్షణ కావాలి. అదే మరి మేము చెప్పే మాటలు వింటున్నారు కదా, మేము అపాయం లేవు అనుకుంటున్నారు కదా. వేరే అపాయం ఉంది. ప్రతి మానవుడు అపాయంలో ఉన్నాడు. ప్రతి మానవుడు మరణపు అంచుల్లో ఉన్నాడు. రెండవ మానవుని అంచులో మనం నివసిస్తున్నాము. చీకట్లో మరణాంతకారులు ఉన్నాం, నిరీక్షణ లేకుండా ఉన్నాం. చూడండి, ఈ మాటలని మీరు ఇప్పుడు చదివితే ఎక్కడికి వెళ్ళగలరు? చెప్పగలరా? మీకు నిరీక్షణ ఉందా? నన్ను అడగండి. ప్రభు నాకు నిరీక్షణ ఇచ్చాడు. ఆయన నా పాపాలు క్షమించాడు. నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు ఆయన. నేను ఆయన నమ్మినాను, విశ్వసించినాను, నా పాపాలన్నీ క్షమించాడు. గత కాలంలో ప్రభుకు దూరంగా ఉండి భయంకరంగా త్రాగుతూ వచ్చాను, నెమ్మది లేకుండా జీవించాను. 20 సంవత్సరాల వయసు వరకు నా ఇష్టాంతరంగా ప్రవర్తించాను. నిరీక్షణ లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. సినిమాలు ఇష్టాంతరం ప్రవర్తించాను. ప్రియులారా, నెమ్మది లేకుండా బ్రతికాను. మీకు లాగిన ఒక దినాన సువార్త నాకు కూడా యేసు ప్రభు గురించి చెప్పబడింది. తను నమ్మాను, నా పాపాలు ప్రభు క్షమించాడు. ఇప్పుడు చెప్పగలను, చనిపోతే ప్రభువుతో గొప్ప నిరీక్షణ నాకు ఉంది. అది ఈ మాటల నుంచి ఈ నిరీక్షణ నీకుందా? ఎక్కడికి వెళ్తావు చనిపోతే? చూడండి, చనిపోతే చాలా మంది, కొంతమంది కాలుస్తారు, కొంతమంది పూరుస్తారు. శరీరానికి లేదా ఆ విధంగా శరీరం కాల్చబడుతుంది, పూడ్చబడుతుంది. ఆత్మకు మరణం లేదు. ఈ ఆత్మ నిత్యం ఉండేది, యుగీయాలు ఉండేది. ఆత్మకు చావలేదండి. ఆత్మ దేవుడికి చెప్తుంది, మన్నఅనేది వెనకటి వల్లే మళ్ళా భూమికి చేరుతుంది. ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు వెళ్తుంది. అక్కడ ఆత్మకు తీర్పు ఉంటుంది. ఆ తీర్పు భూప్రపంచంలో గొప్పవారైనా, గనులైనా, ఐశ్వర్యవంతులైనా, కోటీశ్వరులైనా, పేదవారైనా ఎవరు తప్పించుకోలేరు. ఇది నిత్యుడకు దేవుడు తీర్చే తీర్పు. ఇది దీన్ని మనం తప్పించుకోలేం. అందుకనే ఆ శిక్ష మనం పొందలేమని దేవాని దేవుడు మనం ప్రేమించి మన కొరకు శిలువలో చనిపోయి సమాధి చేయబడి 3వ సజీవుడు తిరిగి లేచి మనకు రక్షణ సిద్ధపరిచాడు. ఈ రక్షణ మనం ఎలా పొందగలము? ఎలా పొందాలంటే దేవుడికి చెప్పింది 2:9 అదేమనగా, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల నుండి తిరిగి లేచాడని నీ హృదయంలో విశ్వసిస్తూ చాలు, నీవు రక్షించబడతావు. సూక్ష్మలో మోక్షము, వాకిట్లో వైకుంఠం. కాబట్టి ఇక శ్రేష్టమైన మాటలేవి. యేసు ప్రభువా నేను పాపిని అని చిన్న ప్రార్థన చేయగలుగుతున్న సమయంలో యేసు ప్రభువు నీ పాపాలు క్షమిస్తాడండి, నీతి మందిరంగా తీరుస్తాడు. ఈ పాప జీవితం మార్చేస్తాడైనా. నన్ను మార్చిన దేవుడు నిన్ను కూడా మార్చగలడు. సామర్థ్యం కలిగిన వాడు, శక్తి గలవాడు. యేసు నామమున శక్తి ఉంది. నీ పాపము క్షమించి నేను నీతిగా తీర్చి నీవు నీ కుటుంబం సంతోష హృదయాలతో జీవింపజేయగలడు. అట్లాంటి శక్తి గలవాడు యేసు ప్రభువారు. ఆయన నామం అంత గొప్పది. ఈ రాత్రి సమయంలో ఆ నామమునందు మీ గ్రామస్తులు అందరూ కూడా విశ్వసించండి, అంగీకరించండి. యేసు ప్రభు వచ్చే గొప్ప సమాధానాన్ని మీరు మీ ఇంటి వారు ఉచితంగా పొందగలరు. అట్లాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ గ్రామానికి, మీ గృహాలకు, మీ అందరూ కూడా దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థనకు వెళ్తాము. దైవజనులు మనకు ప్రార్థిస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రభు, అత్యున్నతమైన సింహాసనాసీనుడా, నీ ఘననామంలో నీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు నిన్ను స్తుతిస్తున్నా. ఇప్పటి వరకు నీ స్వార్థ ప్రకటించబడిన బాబు, నమ్మదగిన వారికి ప్రభువా, నీవు సజీవుడవు, శక్తిమంతుడు, సర్వాధికారివి. మానవులను ప్రభువా మంచి త్రోవలో నడిపించుట కొరకు, శ్రేష్టమైన మార్గంలో నడిపించుట కొరకు, ఉత్తమమైనటువంటి మార్గంలో నడిపించుట కొరకు ప్రభువా నాయనా, ఇదిగో తండ్రి, మానవులమైన మమ్మను జ్ఞాపకం చేసుకొని, పడిన మమ్మను, చెడిన మమ్మను జ్ఞాపకం చేసుకొని బాగు చేయుట కొరకై నీతి అను నీ దక్షిణ హస్తమని చాచి చేయగా నాయనా, ఇదిగో తండ్రి, నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని దయచేసి ప్రతి ఒక్కరిని మీరు దర్శించి బలపరచమని వేడుకొని ప్రార్థిస్తున్నా. ఈ గ్రామమును మీరు దీవించండి అయినా,
ఎంతో మంది నైనా బలహీనులైపోయారు, ఎంతమంది ఆస్తులు పోగొట్టుకున్నారు ప్రభు. నీ నామము కనుగొన్న వారి నాయన వారిని మీరు దర్శించమని వేడుకొని ప్రార్థిస్తున్నాను. లోకములో ప్రభు పడిపోయి చెడిపోయి పాపమునకు లోనైపోయి ప్రభు ఆస్తులు పోగొట్టుకుని అంతస్తులు పోగొట్టుకున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని మరలా తిరిగి వారి జీవితాలు కట్టమని వేడుకొని ప్రార్థిస్తున్నాను. ఈ గ్రామమును మీరు దర్శించి బలపరచమని వేడుకొని ప్రార్థిస్తున్నాను. నీ మహిమ కొరకు సిద్ధపరచండి. యెహోవా తమకు దేవుడు కాదని జనులు ధన్యులన్నారు. నిజమైన ధన్యత నా ప్రియములందరికీ సిద్ధపరచమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. వారి వ్యవసాయాలు, పాడి పంటలు, తోటలు బాగా మీరు ఫలింప చేయండి ప్రభా. నాయన వారికి ఇచ్చిన పశువులు మందులు, గొర్రెల మందులు అన్నిటిని మీరు ఆశీర్వదించండి. నాయకులను, పెద్దలను, గ్రామ పెద్దలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి దీవించి బలపరచమని నీ దాసులుగా ప్రభా నీ గ్రామానికి శుభం చెప్పి వెళ్తున్నాము. నీ శుభవచనాన్ని మీరు అందరి మీద ఉంచి నడిపించుకుని మహిమ పొందమని ఇదిగో ప్రయాసపడుచు అనేకమైన గృహాలకు తిరిగి నీ సువార్తను ప్రకటించు పత్రికలు పంచిన వీళ్ళందరినీ దీవించి బలపరిచి నడిపించుకుని మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అన్ని నామము రఘుపైన కలదు. ఉన్నతమగు యేసుని నామం అన్ని నామము రఘుపైన కలదు. ఉన్నతమగు యేసుని నామం, యేసు నామముల శక్తి కలదు. యేసు నామముల శక్తి కలదు. దోషులకు శాశ్వత ముక్తి కలదు. దోషులకు శాశ్వత ముక్తి కలదు. అయిన ఆకాశమందున కిందున్న భూలోకమందున ఉన్నది రక్షణ యేసు నామమున, ఉన్నది పాప విమోచన, ఉన్నది పాప విమోచన. అయిన ఆకాశమందున యేసు నామములు నిత్య జీవం, శాశ్వతానంద నిత్య శాంతి. యేసు నామములు నిత్య జీవం, శాశ్వతానంద నిత్య శాంతి. యేసు నామముల పాప శుద్ధి, యేసు నామముల పాప శుద్ధి. విశ్వసించినచో సమృద్ధి, విశ్వసించినచో సమృద్ధి. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున ఉన్నది రక్షణ యేసు నామమున, ఉన్నది పాప విమోచన, ఉన్నది పాప విమోచన. పైనున్న ఆకాశమందున యేసు నామము స్మరించగానే మనసు నూతన మగును. యేసు నామము స్మరించగానే మనసు నూతన మగును. వేదమేమి లేదెవరికిని, వేదమేమి లేదెవరికిని.
పాపల రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారికి, ఎంత ఘోర పాపలను క్షమించే యేసు ప్రభు వారికి, సంతోషమిచ్చే యేసు ప్రభు వారికి, సమాధానమిచ్చే యేసు ప్రభు వారికి, విశ్వాలను శుద్ధులుగా చేసిన యేసు ప్రభు వారికి, ఇంతమంది నడిపించిన యేసు ప్రభు వారికి, చనిపోయి సమాజపడి 3వ దినమున సజీవ తిరిగిలేచిన యేసు ప్రభు వారికి, బోలియే జిందా ఖుదా యేసు మసీహ్కి. హల్లెలూయా. ప్రియమైన పరలోక తండ్రి, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభు, వందనతో చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు సువార్తలో మీరు సహకరించి కృపించినందుకు స్తోత్రాలు. గ్రామ ప్రజలు విన్నారు దేవుని వాక్యం ప్రభు, వారి హృదయాలు పదప చేయండి, ఊరికట్టు పదప చేయండి వాక్యాన్ని ప్రభు. మరి తండ్రి మేము ముందుకు వెళ్తున్నాం, తోడేవిని సహాయం చేయండి. దేవాన్ని వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. 100 30 60 100 వారి హృదయాలు పలికినట్లు సహాయం చేయండి ప్రభా. ఈ గ్రామ పట్టణస్తులను, వారి చేతి పనులను, వారి వ్యాపారములను, వారి పాడి పంటలను ఆశీర్వదించి వర్ధలు చేయండి. యేసు ప్రభువు నామములో ప్రార్థించి స్తుతించి సమర్పించి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. నాకు ఇంటికి వెళ్ళి బైబిల్ కట్ట తీసుకొస్తారు. 2 ఉన్నాయంట. సరే 3 or 4 లోపలే బయట బెంచ్ ఉంటుంది, టేబుల్ ఉంటుంది. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సత్యమైన సంతోషం, సత్యమైన సంతోషం. నేనే చేసుకో, నేనే చేసుకో. ప్రేరా యేసునామములో మనకు రక్షణ ఉంది. యేసుప్రభు నామములో పాప క్షమాపణ ఉంది. ఈ యొక్క సువార్తను మీకు ప్రకటిస్తున్నాము. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వాళ్ళు ఈ గొప్ప రక్షణ పొందగలరు. తెలుసుకొని ఆశపడితే అక్కడ మీకు మాకు సౌకర్యం అయితే మీకు బైబిల్ గ్రంథములు దేవుని గురించి అనేక విషయాలు రాయబడుతూ వచ్చాయి. ఈ సమయంలో ఆ దేవుని వాక్యం వినండి, తీసుకునండి, చదవండి, రక్షించబడింది. ఈ మరణానికి గెలిచి లేచిన యేసుప్రభువారు ప్రపంచంలో యేసుప్రభు సమాధి ఒక్కటే ఖాళీగా ఉంది. నిశ్చయంగా పొందగలరు. రక్షణ మర్చిపోండి, లేదా మీకు మాట మర్చిపోవచ్చు. మా బైబిల్ చదివిన పుస్తకాలు బైబిల్ పుస్తకం చదవండి. మరి పుస్తకాలు చదివిన సోదరులు ఎక్కడున్నా వేలకు రండి, మనం ముందుకు వెళ్తాము. మీరు ఎక్కడున్నప్పటికీ వేలకు రావచ్చుగా
మనవి చేస్తున్నాం. డిసనీలో నా సోదరిస్తున్న పుస్తకం తీసుకునండి అన్ని అన్నారు. ఇంకొక మాటలు దేవుని వాక్యలు రాయబడ్డాయి. తీసుకునండి, చదవండి, రక్షణ పొందండి. ఈ సమయంలో మిమ్మల్ని చిన్న ప్రార్థిస్తాం. సత్యమైన సంతోషం నీకు కావాలేనా? నిత్య జీవము నీకు కావాలేనా? నిత్య జీవము నీకు కావాలేనా? నేడు యేసు నిజాతురము, నేడు యేసు నిజాతురము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. లేలెమ్ము సోదరుడా నిద్ర నుండి ప్రకటించను యేసు నామమును. లేలెమ్ము సోదరుడా నిద్ర నుండి ప్రకటించను యేసు నామమును. సోమరియేలా నిద్రించెదవు, ఈ ధరను లేపెడు సమయమిదే. సోమరియేలా నిద్రించెదవు, ఈ ధరను లేపెడు సమయమిదే. సిలువను మోసి లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే, తల క్రిందులు చేయు తరుణమిదే. రక్షింపబడుట కాసించినచో పాశ్చాత్తాపడు మీ దినమే. రక్షింపబడుట కాసించినచో పాశ్చాత్తాపడు మీ దినమే. కలుషాత్ముండ తడవేలనికన్ కనుమాని తీర్పు సమయమిదే. కలుషాత్ముండ తడవేలనికన్ కనుమాని తీర్పు సమయమిదే. సిలువను మోసి లోకమును తల క్రిందులు చేయు తరుణమిదే, తల క్రిందులు చేయు తరుణమిదే, తల క్రిందులు చేయు.